మొదట 91లో జరిగింది. అది ఉద్యమంగా ఏర్పడి 95లో కాంట్రాక్టర్ మారిన కార్మికులు కొనసాగే విధానాన్ని మనం ఇక్కడ కొనసాగించుకున్నాం. కానీ ఈ రోజు యాజమాన్యం కుట్రతో మేనపాలను తగ్గించాలని చెప్పేసి అనేక కుట్ర పడుతుంది. అందులో భాగంగానే మనకు తెలిసిన వెంటనే మేనపాలను తగ్గిస్తున్నారని ఏదైతే ఎస్ఎంఏ ఏఎస్ఎంఏ అయ్యారు 2400 రూపాయలు తొలగిస్తున్నారని తెలిసిన వెంటనే మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చిన వెంటనే ఇటు యాజమాన్యం లేబర్ కమిషనర్ తో కలిసి మనకు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో ఏ ఒక్క కార్మికుడిని కూడా తొలగించకూడదు, తొలగించే విధానం అన్నది ఇలా ఉండదు. దానికి తొలగించాలంటే కాంట్రాక్టర్ కార్మికుడు డ్యూటీకి వస్తున్నాడా లేదా మానేశాడా అవన్నీ చూసి వాళ్ళకి లెటర్లు ఇచ్చిన తర్వాత మీరు తీయాలి, కానీ ఇష్టాధారంగా తీసే కుదరదని చెప్పేసి ఆర్ఎల్సీ గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత యూనియన్లో కాంట్రాక్టులో కలిపి సంతకం చేసిన తర్వాత మళ్ళీ 11వ తారీఖున మీటింగ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ లోపలే ఎవరికి చెప్పాలి లేకుండా 248 మంది కార్మికుల్ని ఇటు ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ కానీ, ఇటు హెచ్ఓడి కానీ, ఇటు కాంట్రాక్టర్ కానీ, ఇటు యూనియన్లు కానీ తెలియకుండా అక్రమంగా తొలగించారు. తొలగించారంటే మేము మళ్ళీ మీటింగ్ లో కూర్చున్న క్లీన్ గా చెప్పాం. ఏదైతే అక్రమంగా తొలగించారో ఆ కార్మికుల విధుల్లో తీసుకుంటేనే కానీ చర్చల్లో చెప్పాం. దాని తర్వాత వెంటనే మళ్ళీ మీటింగ్ జరిగాయి. నిన్న రాత్రి 11 గంటల దాకా కూడా కార్మిక సంఘాలతో సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మేము కోరేది ఒకటే, ఏదైతే 248 మందిని మీరు విధుల్లోకి తీసుకుంటేనే మేము మినిట్స్ లో సంతకం పెడతామని చెప్పన్నాం. ఆర్ఎల్సీ గారి దగ్గర మినిట్స్ లో ఒకటి మాట్లాడుతున్నాం. ఏంటంటే మనకు పని చెప్పేది ఎవరు? ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్. ఎవరైనా తొలగించాలన్నా లేకపోతే ఇక్కడ పని ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఏంటి తెలియాలంటే ఇంజనీరింగ్ ఇన్ఛార్జే చెప్పాలి. కానీ ఆర్ఎల్సీ దగ్గర ఆ విధంగా పని ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ చెప్పే ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ కాబట్టి తీయని చెప్పడం జరిగింది. ఆర్ఎల్సీ గారి దగ్గర అనేక మ్యాటర్ రాశాం. కానీ మాత్రం 2 రోజుల తర్వాత యూనియన్ నుంచి ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ కాదు ఆర్ఎల్ మేనేజ్మెంట్ అంటే ప్లాన్ మేనేజ్మెంట్ ఎవరైనా కార్మికులు తొలగించవచ్చని చెప్తారే మళ్ళీ రాసుకోండి. వచ్చిన ఈ యూనియన్ సంతకం పెట్టాలని చెప్పేసి అలా కూడా మీటింగ్ చేస్తున్నాయి. నిన్న రాత్రి కూడా చెప్పాం. ఈ 247 మంది 47 మంది ఎక్కించండి, అప్పుడు మళ్ళీ కూర్చొని మాట్లాడాలి. దాంతో పాటు మీరు అంటే స్వామికి వెళ్ళే సమయంలో మన డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టాలి. తెలియజేస్తాం. ఈ మేనేజ్మెంట్ ఖచ్చితంగా మనం నోటీస్ ఇచ్చిన తర్వాత మనకి సమయం ఉండాలి. నోటీస్ ఆల్రెడీ లేబర్ కమిషనర్ చెప్పాం. ఏ ఒక్క కార్మికులను తొలగించినా ఈ 248 మందిని మీరు మళ్ళీ తీసుకోలేకపోయినా 26వ తారీఖు మీటింగ్ తర్వాత మేము ఖచ్చితంగా ఒక డేట్ ఇస్తాం. డేట్ ఇచ్చిన తర్వాత ప్లాన్ అంతా కూడా ఒక్క కార్మికుడు కూడా కాబట్టి మీరందరూ కూడా శాంతియుతంగా మన నిరసన ఇక్కడ తెలియజేసి, మన నిరసన ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ శాంతియుతంగా తెలియజేసి సమ్మె రూపంలో మనం ఏ ఒక్కరిని కూడా అంటే మన ఏ ఒక్క కార్మికుడు ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఏ ఒక్క కార్మికుడు వెళ్లకుండా చూసే బాధ్యత కూడా మీ కార్మికుల పైన ఉంది. ఎందుకంటే గతంలో సమ్మె చేసేటప్పుడు యూనియన్ నాయకులు గేట్ల దగ్గర నిలబడు మీరు మీకోసమే చేస్తున్న అటువంటి కార్యక్రమాలు రాకూడదు. ఈ రోజు మనకేమొచ్చి జీతం తగ్గించట్లేదు, వెల్ఫేర్ అలవెన్స్ తగ్గించట్లేదు, ఇంకోటి తగ్గించట్లేదు, మనకి తీసేస్తున్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. అది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ రోజు ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు యాజమాన్యాలు కానీ ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్తున్నారు. ఓ పక్క ఉద్యోగాలు తీసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో BF3 గాని స్టార్ట్ అవుతే ఈ 100 కార్మికులు కూడా మళ్ళీ సరిపోరు. ఎందుకంటే ఈ రోజు ఒక పక్క 1200 మంది కాంట్రాక్ట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ VRS పేరుతో 1200 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 31 వరకు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 6 నెలసరికి సుమారు 700 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా రిటైర్ అయిపోతున్నారు. అంటే 2000 సుమారు రిటైర్ అయిపోతున్నారు. మరి ప్లాంట్ ఉత్పత్తి ఏ విధంగా
ఓ పక్క నుంచి మ్యాన్ పవర్ ఏమొచ్చి విఆర్ఎస్ పేరుతో రిటైర్ పేరు తెలిపోతున్నారు. ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల మీద ఇప్పటికే చాలా ఏరియాల్లో మ్యాన్ పవర్ లేక ఒత్తిడి పరిమాణం పెరిగింది. అటువంటి కాంట్రాక్ట్ కార్మికుల మీద ఈ రోజు తొలగిస్తానంటే మటుకు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా సహ్యంగా చెప్పేసని ముక్త కంఠంగా కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఆషామాషిగా పోయేది కాదు. మీరు అనుకోవచ్చు ఏంటి సమ్మె నోటీస్ ఇచ్చాడు, ఇంకా కార్మిక సంఘాలు సమ్మె ఎందుకు చేయట్లేదు అనుకోవచ్చు. కానీ చర్చలు జరిగే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, చర్చలు జరిగే సమయంలో చర్చలు విఫలమైతే ఖచ్చితంగా సమ్మెకి వెళ్తామని చెప్పేసరి ఈరోజు చెప్పాం. సమ్మె అనేది చివరి మన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు. మనకి మీకు చాలా మంది ఇందులో కొత్త కార్మికులు ఉన్నారు, పాత కార్మికులు చాలా మంది తెలుసు. 2005 జూన్ 1వ తారీఖున మేము సమ్మెకి దిగాం. అప్పటికి 2 నెలల ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. కానీ సుమారు 26 సార్లు చర్చలు జరిగాయి. 26వ సారి చర్చలు ఫెయిల్ అయితే 26వ సాయంకాలం అక్కడికక్కడే మేము కూర్చొని డేట్ నిర్ణయించి 2005 జూన్ 1 అని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చేసాం. జూన్ 2 ఆ విధంగా చేస్తే జూన్ 16వ తారీఖు దాకా సమ్మె జరిగితే జూన్ 17 తెల్లవారుజామున 5 గంటలకి అగ్రిమెంట్ చేశారు 300 రూపాయలు. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడద్దు. ఎందుకంటే కార్మికులు తొలగించేస్తున్నారని ఇదేదో అవదని చెప్పేసి మీరేం భ్రమలు పెట్టుకోవద్దు. మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ ముందుగా ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయి, మీకోసం పనిచేస్తున్న సంఘాలన్నీ కూడా. ఈ రోజు మేము కూడా సహనంతోనే, ఎందుకంటే ప్లాంట్ పరిస్థితి మాకు కూడా తెలుసు. 4 నెలల జీతాలు లేకపోయినా ప్లాంట్ ఉత్పత్తి సమంగా లేదని చెప్పేసి నష్టాల్లో ఉందని చెప్పేసి మనమే కాంట్రాక్ట్ కార్మికులమే 4 నెలల జీతాలు లేకపోయినా అప్పు చేసుకునే సరే ఈ కంపెనీ కోసం పనిచేసాం. అటువంటిది మనం తొలగిస్తారంటే పరిస్థితి ఈ రోజు 45 సంవత్సరాలు 40 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన అక్రమంగా తొలగిస్తే ఏ ఒక్క కంపెనీ అయినా సరే మనకు ఉద్యోగం ఇస్తారా? మన సెటిల్ అయిపోయినా పర్లేదు. ఈ రోజు మన కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పిల్లలతో చిన్న పిల్లలతో అందరం కూడా ఉన్నాం. అటువంటిది కూడా ఆలోచించకుండా ఎంత అన్యాయం అంటే 18,000 20,000 వచ్చే జీతాలు మన మీద ప్రతాపం చూపెడతారని అర్థం అవట్లేదు. ఎవరో లక్షల జీతాలు ఇచ్చిన వాళ్ళ మీద ప్రతాపం చూపించుకోండి. మీరు వాళ్ళకి చిన్నల మీద ఎందుకు ప్రతాపం చూపెడతారని చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రతాపం ఎందుకంటే వాడు గుర్తుపెట్టుకోండి, మనం 4,200 మంది చేస్తానంటే ఒకేసారి మనం సమ్మె నోటీస్ ఇవ్వకుండా మనం ముట్టడి చేస్తే మళ్ళీ రాత్రి చేశారు. కానీ ఇది అటువంటి కాకుండా, ఎందుకంటే ఒక్కరితో చేయలేదు కాదని సమ్మె నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడి సమ్మె నోటీస్ ఇచ్చాం. మీరందరూ కూడా ఇంకొకసారి చెప్తాం, సమ్మెకి అన్ని డిపార్ట్మెంట్లో చెప్పి 26వ తారీఖు తర్వాత మేము ఖచ్చితంగా ఈ లోపల కానీ చర్చలు కానీ ఫెయిల్ అయితే ఈ 248 కూడా బాధపడవలసిన లేదు. కొత్త విషయాలు తయారవుతున్నాయని చెప్పేసి రకరకాలు రోమర్లు వచ్చిన దానికి ఏమీ కూడా భయపడవలసిన లేదు. ఎంత మందిని వాళ్ళు గేట్ పాస్ రాకపోయినా సరే 26వ తారీఖు సమావేశంలో కానీ తీసిన ప్రతి ఒక్కరిని కానీ చేసుకోలేని పక్షాన 26వ తారీఖున మేము సమ్మెదారుల సైన్ మోగిస్తాం. చేయాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటాం. థ్యాంక్ యూ.
మా బాధ. కేంద్ర బీజేపీ పెద్దలు చెప్తా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ లో 5,600 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీయాలంట. ఈ నెలాఖరికి 1,400 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీస్తే మనకి ఇచ్చిన ప్యాకేజీలో 1,300 కోట్ల రూపాయలు ఇస్తారట. అంటే మనకి ఇచ్చిన ప్యాకేజీ మనల్ని పనులు తీయడానిక, మనం బాగు చేయడానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఇక్కడ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు మాలాభిషేకాలు చేసుకున్నారు, పూజ చదువుకున్నారు, దండలు మార్చుకున్నారు, ఆహాహో అన్నారు. మేము ఈ స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్లు ఇచ్చాం. ఇది మా ఘనతే. స్టీల్ ప్లాంట్ బాగు చేస్తాం, పూర్వమైపు తీసుకొస్తామని చెప్పేసి ఈ నాయకులందరూ చెప్పారు. చాలా సంతోషం. మనకు కూడా కావాల్సింది అదే. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? నువ్వు ప్యాకేజీ ఇచ్చి మమ్మల్ని బాగు చేస్తావంటే అదేదో స్వామి చెప్పినట్టు కొండనాడికి మందేమంటే ఉన్నాడు వెనకవడం. అలా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని చెప్పేసి ఆ ప్యాకేజీలో ఒక కండిషన్ పెట్టాడు. ఈ ప్యాకేజీ మోసమా కాదు? మోసమా కాదు? మంచి మోసం. మరి ప్యాకేజీ ఎందుకు ఇచ్చారండి? ప్యాకేజీ ఇచ్చింది మన జీతభత్యాల కోసం కాదు, పర్మనెంట్ ఎంప్లాయ్ జీతభత్యాల కోసం కాదు, అధికారుల జీతభత్యాల కోసం కాదు. మరి దేనికి ఇచ్చారండి? ట్యాంకర్ కట్టారు, ఈఎస్సీ కట్టారు. కొన్ని చేతితో ఇచ్చి అలా చేతితో ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అలా ఎందుకు ఇచ్చారయ్యా అంటే స్టీల్ ప్లాంట్ అప్పుల్ని తగ్గించి చూపించకపోతే ఈ స్టీల్ ప్లాంట్ కొనేవాడు రాదురా బాబు, అందుకే మేము ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. సిగ్గే చెప్పి చెప్తా ఉన్నారు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని. మీరు ఇచ్చింది మీ అప్పులు ఇచ్చేసి ప్రైవేట్ వారికి స్టీల్ ప్లాంట్ అమ్మడానిక, మా కార్మికులు బాగు చేయడానికి అని చెప్పేసి మనం ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఏంటి? రోజుకి ఒక విధంగా కాంట్రాక్టర్లు బెదిరిస్తా ఉన్నారు. మీరందరూ పేర్లు రాసి ఇవ్వండి, ఎంతమందిని తీయాలో మీరే పేర్లు రాసి ఇవ్వండి అని చెప్పేసి కాంట్రాక్టర్లు అడుగుతా ఉన్నారు. కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, మేము కనుక పేర్లు ఇస్తే మమ్మల్ని సొంతాన్ని కార్మికులు మేము ఇవ్వము అని చెప్పేసి కాంట్రాక్టర్లు చెప్పే పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు అందుకని వాళ్ళే సొంతంగా బయోమెట్రిక్ లో పేర్లు అనేవి తీసేశారు. తీసేసి అందరినీ కొందరు పెడతామన్నారు, ఆ పని కూడా చేయడం లేదు. లేబర్ కమిషనర్ ఒప్పుకున్నారు పెడతామని, దాని నుంచి వెనక్కిపోయారు. అందుకని ఈ రోజు మనకున్నటువంటి మన ముందున్నటువంటి మార్గం ఏంటి? పోరాటమే కాదు, పోరాటమే కాదు. అందుకనే మిత్రులారా, రేపు ఆదివారం రాజవాక నుండి పూర్వపాలెం వరకు ఓ మహాపాదయాత్రకి కార్మిక సంఘాలన్నీ పిలిపించినాయి. ఆ పాదయాత్రలో పాల్గొని కేంద్ర బీజేపీ టీడీపీ ప్రభుత్వానికి ఖబర్దార్ నేతలారా, మా జోలికి వస్తే ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఇందాక రవి గారు చెప్పారు, సమ్మె మన చివరి
కార్మికులందరూ కూడా చాలా మంది వచ్చారు. అందరికీ కూడా మరి ధన్యవాదాలు. మిత్రులారా, మీ ఓపిక చూస్తే నాకు జోహాలు చెప్పాలనిపిస్తుంది. మనం సమ్మె చేస్తే ఖచ్చితంగా సాధిస్తాం అనిపిస్తుంది. నాకు 100% అనిపిస్తుంది. మీ ఓపికకి, మీ యొక్క సంసదకి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అఖిలపక్ష కాంగ్రెస్ కార్మిక సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ ఉద్యోగాలు పోతున్నాయి, అది మీకు తెలియట్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక మా అప్పారావు చెప్పినట్టు మీ సంతృప్తులు ఎందుకంటే మా దాహం. ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. సాయంత్రం 500 గంటల కాపలా కాయాలి, 900 గంటలు ఎక్కువ చంపేసుకోవాలి. యూనియన్ నాయకులు మాత్రం మనిషి వచ్చినట్టు మాట్లాడాలి. ఈవెన్ సారీ క్షమించండి, ఎందుకంటే మీరు చాలా మంది బాధ అనిపించవచ్చు. మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 5 నిమిషాలు మీ బ్రతుకు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీకోసం నిలబడలేకపోతే మీరే సాధించగలుగుతారు. మీ బతుకులు పోతున్నాయని తెలిసినప్పుడు కూడా మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎవరు పోరాడగలరు? పోరాటం అంటే ఎవరిది? పోరాటం మీది, బ్రతుకులు మీది, మనవి, మనందరివి. మన జీవితాలన్నీ రోడ్డు పడుతున్న విషయం మీరు త్రోవలో ఉంచుకుంటే, కార్మిక సంఘం నాయకులు ఇచ్చే పిలుపులుగా మీరందరూ కదిలి వస్తే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనంలో ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా కార్మిక సంఘం ఇచ్చే పిలుపులకు ముందుకు రండి. 20 మంది దాకా బాధ్యతలు ప్రతి ఒక్కరు పాల్గొనాలి. థ్యాంక్ యూ. Don't forget to like, subscribe and share the videos.